అడిగితే వాళ్ళు తయారు చేసుకోవడానికి అనుమతులు ఇస్తే వాళ్ళ విగ్రహాలు పుస్తులు కాకట్టుకున్న విగ్రహాలు తయారు చేస్తే వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుంటామని చెబుతున్నారంటే ఎంత శోచనీయమైన పరిస్థితి ఇది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఇది ఒకానొకప్పుడు దేశ స్వాతంత్రం కోసం, స్వాభిమానాన్ని నిలపడం కోసం, సమరస సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం బాలగంగాధర తిలక్ స్వతంత్ర పోరాట ఉద్యమంలో భాగంగా గణేష్ ఉత్సవాన్ని సామూహికంగా నిర్వహిస్తే ఆ స్ఫూర్తి నేటికి యువకులు పొందుతూ ఉంటే కరోనా నియంత్రణ పేరుతో కాషాయ నియంత్రణ చేస్తున్నారు ఈ ప్రభుత్వం. కాబట్టి ఎక్కడ హైందవం పెళ్లుముగుతుందో కాబట్టి ఆ శక్తిని అణిచివేయాలి అని ఒక వివక్షత మాత్రమే ఉన్నది. దేవుణ్ణి ఆరాధిద్దాం, హిందూ మతాన్ని గౌరవిద్దాం, అంతేగాని సార్ మా ఇంట్లో చేసుకోవడానికి మీరు మేము చెప్పడం ఏంటండి? ఇంట్లో పూజ చేసుకోమని మీరు చెప్పడం ఏంటి? ప్రభుత్వానికి అధికారం మేము చేసుకుంటాం, దాని గురించి మాట్లాడకండి. మాట్లాడండి. మా ఇంట్లో రవికుమార్ గారు ప్లీజ్ నో క్రాస్ టాక్. శర్మ గారు మీరు స్పందించాలి. వీటికి పర్మిషన్ లేదు. రవికుమార్ గారు, శర్మ గారు మళ్ళీ వస్తాను ప్లీజ్. సుబ్రహ్మణ్య రెడ్డి గారు ప్లీజ్. రవికుమార్ గారు అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మీడియా సమావేశం నిర్వహించి విహెచ్పి భారతీయ జనతా పార్టీ రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుంది అంటని చెప్పి ఆయన స్పష్టం చేశారు. మతపరమైనటువంటి భావాలు రెచ్చగొట్టడానికి బీజేపీ విహెచ్పి ఎందుకు ప్రయత్నిస్తుంది? మీరు మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేయండి మీ మొబైల్. అయ్యా నేను ఒక మాట మాట్లాడతాను, వారిని సమాధానం చెప్పానండి. వారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే రోజు 34 మందికి ఎందుకు దర్శనం చేస్తున్నారు తిరుపతిలో? కాదు, అది కారణం కాదు. కేవలం హిందూ ఉత్సవాల మీద నియంత్రణ పెట్టాలన్నటువంటి షడ్యంత్రం మాత్రమే. ఇది కాకపోతే సినిమా హాల్ ఓపెన్ చేశారు, పార్కులు ఓపెన్ చేశారు, రెస్టారెంట్లు ఓపెన్ చేశారు, బార్లు ఓపెన్ చేశారు, పాఠశాలలు ఓపెన్ చేశారు. 5-10 సంవత్సరాల పిల్లల్ని పాఠశాలకు రప్పిస్తున్నారు. వేల మంది ఉండే పాఠశాల నిర్వహణ ప్రారంభమైంది, కళాశాలలు ప్రారంభమయ్యాయి, రాజకీయ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి, జయంతులు ప్రారంభించారు, వర్ధంతులు ప్రారంభించారు. ఇన్ని రకాల కార్యక్రమాలు మీరు చేస్తున్నప్పుడు ప్రారంభోత్సవాలు ఆపారా? శంకుస్థాపనలు ఆపారా? దేన్ని ఆపారు మీరు? మీరే గుర్తుంచుకోండి. మొదటిలో వచ్చినప్పుడు ఎన్నికలు ఆపితే రాద్ధాంతం చేసుకున్నారు మీరు కూడా. అంటే మీకు నచ్చితే ఎన్నికలు పెట్టాలి, హిందువులకు నచ్చితే మాత్రం వినాయక చవితి చేసుకోకూడదు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇవాళ దురదృష్టం ఏంటంటే మేము చీఫ్ సెక్రటరీ గారిని కోరాము, ఎండోమెంట్ మినిస్టర్ గారిని కోరాము, రేపు గవర్నర్ గారు కోరుతున్నాము. దురదృష్టం ఒకటి గమనించండి, హిందువుల మంత్రిగా ఉండి హిందువుల ఉత్సవాల పట్ల హిందువులకి నిజంగా ఇబ్బంది ఉందంటే అవగాహన కల్పించవలసినటువంటి దురదృష్టం ఏంటంటే మేము చీఫ్ సెక్రటరీ గారిని కోరాము, ఎండోమెంట్ మినిస్టర్ గారిని కోరాము, రేపు గవర్నర్ గారు కోరుతున్నాము. దురదృష్టం ఒకటి గమనించండి, హిందువుల మంత్రిగా ఉండి హిందువుల ఉత్సవాల పట్ల హిందువులకి నిజంగా ఇబ్బంది ఉందంటే అవగాహన కల్పించవలసినటువంటి దేవాదాయ శాఖ మంత్రి గారు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తారా? ఇవాళ దేని ఆపారండి మీరు? బక్రీద్ నాపారా? మొహరం నాపారా? లేకపోతే గుడ్ ఫ్రైడే నాపారా? మట్టల పండుగ నాపారా? కేవలం వినాయక చవితి గుర్తొచ్చిందా మీకు? ఒక్క నిమిషం ఆగండి. మా ప్రాణాలు మీరు ఒక్క నిమిషం ఆగండి. మా ప్రాణాల మీద మీకు ప్రేమ ఉంటే మాతో మాట్లాడారా మీరు? మా ప్రాణాల మీద మీకు ప్రేమ ఉంటే మాతో మాట్లాడారా? ఎవరినైనా పిలిచారా? మీరు బక్రీద్ పండక్కి, మొహరం పండక్కి ముస్లిం దగ్గర మీద మీకంటే ప్రేమ ఉంటే మాతో మాట్లాడారా? ఎవరినైనా పిలిచారా? మీరు బక్రీద్ పండక్కి, మొహరం పండక్కి ముస్లిం దగ్గర పిలిచి మాట్లాడారు. మీరు గుడ్ ఫ్రైడేకి, మట్టల పండక్కి క్రైస్తవ పెద్దలతో మాట్లాడారు. మీరు క్రిస్మస్ లకి. ఇవాళ హిందువులు వినాయక చవితి విషయంలో వచ్చినప్పుడు మీరేంటండి డైరెక్ట్ నియంత్రణతో నిర్ణయించడం? మీరు ఒక్క నిమిషం ఆగండి. పరాయి పాలనలో ఈ బాధ అనుభవించాము. ఇప్పుడు స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా హిందువులు ఒక ఉత్సవం చేసుకోవాలంటే ఒక్క మాట మేము సూటిగా సమాధానం చెప్పండి. ఏంటంటే ఇక్కడ ఒక మాట అడుగుతున్నాను, మీకెందుకు వేషను హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు ధార్మిక ఆలయాల నిర్వహణ మీరు చేస్తున్నారు? మీరు ఒక్క నిమిషం మీరు మాట్లాడేవాడు మీరు మాట్లాడలేదు. సుబ్రహ్మణ్య రెడ్డి గారు ప్లీజ్. సుబ్రహ్మణ్య రెడ్డి గారు ప్లీజ్ లెట్ హిమ్ స్పీక్. రవికుమార్ గారు మాట్లాడండి. అర్థం లేదు ఇది. నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడితే ఏంటిది? ఆలయాల నిర్వహణ మీరు చేస్తున్నప్పుడు కేవలం హిందువుల ఆలయాలు మాత్రమే నిర్వహణ చేస్తున్నప్పుడు ఆ హిందువుల యొక్క సాంప్రదాయాల్ని, ఆచారాల్ని, అలాగే ఉత్సవాల్ని కొనసాగించవలసిన బాధ్యత మేమే ఉన్నది.
మాకు అవేర్నెస్ తీసుకురండి, సామాన్యమైన ప్రజలకు అవేర్నెస్ తీసుకురండి. నిర్ణయించేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. హిందూ మత పెద్దలు తెలవండి, ఈ రకంగా ఈ ఉత్సవం చేసుకున్నామని చెప్పండి. మీరు ఇంట్లో చేసుకున్నాం హుకుం జారీ చేస్తే మేము సిద్ధంగా లేము, ఈ హుకుం తీసుకుని ఇంట్లో పూజలు చేసుకోవడానికి. అందరూ ఎలా చేస్తున్నారు? నిన్న చిలకలూరుపేటలో మళ్ళీ వీడియో చూపించబడ్డారా? ఎందుకు నియంత్రణ చేయలేదు మీరు? అమలాపురంలో నిన్న జరిగిన కార్యక్రమం క్రైస్తవ కార్యక్రమం మా దగ్గర వీడియో ఉంది, ఇప్పుడు చూపించమంటే నేను చూపిస్తాను. మీరు ఎందుకు కంట్రోల్ చేయలేదు? హిందువులు వెలుగు రోజులు కనబడుతున్నారు మీకు. మా ఆచార్యాలంటే మీకు చులకనగా ఉంది, మమ్మల్ని పట్ల వివక్షత చూపిస్తున్నారు మీరు. మా సాంప్రదాయాల పట్ల మీకు ఏమాత్రం శ్రద్ధ లేదు. పరాయి పాలన అనుభవించాము. మీరు ఈ రోజున ఎందుకు ఈ విధంగా చూస్తున్నారు? ఇవాళ పర్యావరణ ఉత్సవం ఇది, ఇవాళ ప్రమాదం తెచ్చే ఉత్సవం కాదు ఇది. ఇది స్వతంత్ర పోరాటం కోసం ప్రారంభించిన ఉత్సవం ఇది. గ్రామాల్లోనూ కూడా ఒక చేతను నింపే ఉత్సవం ఇది. దీన్ని అణగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారనే ఆలోచన మాతో చర్చించకుండా మీరు ఏకపక్ష నిర్ణయం చేయడం వల్ల వచ్చింది. అన్ని మతాలతో మాట్లాడతారా? మేము అంటున్నాం వాళ్ళు ఎందుకయ్యా హిందువులు ఎందుకు మాట్లాడుతున్నారు? మా హిందువుల మంత్రి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ మంత్రికి బాధ్యత లేదా? మా హుండీ రూపంతో నడుచుకునేటటువంటి అధికారుల బాధ్యత లేదా? ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడి యొక్క వ్యవహారంలో కూడా రవికుమార్ గారు మార్నింగ్ స్పెషల్ డిబేట్ లో చిన్న బ్రేక్ కోరుకునే మేము కొంతమందిని చంపేయడం కోసం వినాయక మండపాల నిర్వహణ చేయం. మీరు చేసిన పొరపాటు ఏంటంటే మీ ఆలోచన ఎవరితో పంచుకున్నారు? నేను చెప్పితే వీళ్ళు ఎందుకు చేయరు అన్నటువంటి ఒక బలమైనటువంటి ఒత్తిడి చేస్తున్నారు హిందువుల మీద. ఇది తప్పు అంటున్నాం మేము. మీకు ఏదైనా ఆలోచన ఉంటే మీరు నియంత్రణ పెట్టండి. ఇదిగో ఈ నియమాలు పెట్టుకున్నాం, మీరు పిలిపించండి, మాట్లాడండి, స్వామీజీలతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. రోజు 30,000 మంది తిరుపతిలో దర్శనం చేసుకుంటే కరోనా రాదు. ఎందుకంటే 30,000 ఇంటూ 300 రూపాయలు డబ్బులు వస్తున్నాయి. 30,000 కనీసం ఒక 1000 మంది 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ లో డిపాజిట్ చేస్తున్నారు. కాబట్టి మీకు అక్కడ రాదు, ఇక్కడ మాత్రం కరోనా వస్తుందని చెబుతారా? విద్యాలయాల్లో మీరు షరతులు పెట్టారు, నియమాలు పెట్టారు, నడుస్తుంది కదా. సినిమా హాల్లో పెట్టారు, నడుస్తున్నాయి కదా. బక్రీద్ పండుగ మరి జరిగినప్పుడు మీరు అంగీకరించారు కదా. కేవలం హిందువుల వస్తువు వచ్చినప్పుడు ఎందుకు మీరు ఆ చెడ్డ పేరు తెచ్చుకుంటారు? మీరు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నా పరిపాలన ఉంటుందని మమ్మల్ని నమ్మించారు, మాకు ఆశ కల్పించారు, మాకు విశ్వాసం పుట్టించారు. ఇవాళ మీరు చేస్తున్న పని ఆ విధంగానే ఉండాలి. మీరు హిందువులని పిలవండి, హిందూ మత పెద్దల్ని, ధార్మిక సంస్థల పెద్దల్ని పిలవండి. రవికుమార్ గారు థ్యాంక్ యూ. రవికుమార్ గారు మరియు శర్మ గారు, సుబ్రహ్మణ్య రెడ్డి గారు ధన్యవాదాలు. సామరస్యంగా అన్ని మతాలని మనం ఎవరిని మనోభావాలు ఇబ్బంది పడకుండా మన మతాన్ని వినాయక చవితి మీరు అన్నట్లుగా అన్ని మతాలు వాళ్ళు జరుపుకునేటువంటి పండుగ దీన్ని చేసుకున్నాము. రవికుమార్ గారు మీతో కంక్లూడ్ చేస్తాం, మీరు కంక్లూజన్ ఇవ్వండి దీనికి ఎలా ఈ సమస్యకు. మీరు చేసుకోమంటే మేము వినాయక చవితి చేసుకుంటాం. అదే కదా మీరు చెప్పదలుచుకున్నది. మేము ఎందుకు బాధపడుతున్నామో మీరు ముందర తెలుసుకోండి. మీరు ఉదాహరణకి నిన్నటికి సంవత్సరం అయింది, అంత రథం తగలబడిపోయి, సంవత్సరం అయింది రథం తగలబడిపోయి, దొంగలు పట్టుకోలేదు, ఆ దుర్మార్గులు పట్టుకోలేదు. అక్కడ ఉన్న చర్చి మీద రాయి పడిందని చెప్పి 40 మందిని తీసుకెళ్ళి 10 రోజులు జైల్లో పెట్టారు. అక్కడ మేము బాధపడ్డాం, ఏంటి మనం అంటే వ్యతిరేకత ఉందా అని. అలాగే బెట్లగుంట రథం తగలబడిపోయినా, శ్రీరాముడు తల ఎగిరిపోయినా ఇన్ని జరిగినప్పుడు మీ స్పందన చూసిన తర్వాత మన మీద ఏదైనా వివక్షత ఉందా, ప్రభుత్వానికి వేరే అభిప్రాయం ఉందా అన్న భావం మీరు మాకు కల్పించారు. ఒక విషయం చెబుతాను, విద్యార్థి లభతే విద్య, ధనార్థి లభధనం, పుత్రార్థి లభతే పుత్రం, మోక్షార్థి జపే నిత్యం. వినాయకుడిని నిరంతరము కూడా చదువు కావాలన్న వాడు సిద్ధిబుద్ధి వినాయకుడిని ఆరాధిస్తాడు, పుత్రుడు కావాలన్నవాడు ఆరాధిస్తాడు, ధనం కావాలన్నవాడు ఆరాధిస్తాడు, మోక్షం కావాలన్నవాడు ఆరాధిస్తాడు. ప్రభుత్వానికి రవికుమార్ గారు ప్రభుత్వం కనుక నిజంగా ఈ ఉత్సవాలు ఘనంగా చేస్తే వాళ్ళకేమైనా ఇలాంటి విఘ్నాలున్నా ప్రభుత్వానికే తొలగిపోతాయి. ప్రభుత్వానికే మంచిది, ప్రభుత్వానికే ఏమైనా విఘాతాలంటే తొలగిపోతాయి భవ్యంగా చేస్తే. ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెబుతున్నాను, విద్యాలయాలు ప్రారంభించారు, కొన్ని నియమాలు చెప్పారు. సినిమా హాల్ ప్రారంభించారు, కొన్ని నియమాలు చెప్పారు. మీ సాక్షి పత్రికలో ఆగస్టు 21వ తేదీన వైభవంగా మొహరం పండుగ హెడ్డింగ్ పెట్టి మరి వేల మందితో ఉన్న కవర్ ఫోటో వేసారు. తిప్పి చూసుకోండి. ఆ రోజున మొహరం చేసుకుంటే వైభవం, ఇవాళ హిందువులు వినాయక చవితి చేసుకుంటే వైపరీత్యం. ఏంటండి ఆలోచన? ఎందుకు మమ్మల్ని మాట్లాడారు మీరు?
మీరు ఏకపక్షంగా మేము వద్దన్నాం, మీరు మానేయండి అంటే మేమేమన్నా మీ బానిసలమా? మేము స్వతంత్రంగా ఉన్నామా అస్వతంత్రంగా ఉన్నామా? హిందువులకి స్వేచ్ఛ లేదా? తమ మతాలని, తమ మత ఆచారాలని, తమ సాంప్రదాయాల్ని, తమ ఉత్సవాలను నిర్వహించుకోవడం కోసం మీ దయాధర్మం మీద మీ దక్షిణ ఆధారపడమా? కరోనా పట్ల మాకు అప్రమత్తత లేదా? కరోనా గురించి మేము జాగ్రత్తలు తీసుకోమా? ప్రభుత్వం విధానాన్ని మేము వ్యతిరేకిస్తామా? మాకు ప్రాణభయం ఉన్నది, మాకు కూడా మా సమాజం క్షేమంగా ఉండాలని ఉత్సవం చేస్తాం. మేము లోకా సమస్త సుఖినో భవంతు అని కోరుకునే మేము కొంతమందిని